హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. అందరం పైకి చాలా అందంగా ఉంటామండి. అంటే మనకి కనిపించే ఎక్స్టర్నల్ పార్ట్స్ గురించి, ఫేస్ గురించి, హెయిర్ గురించి, స్కిన్ గురించి ఇలా ప్రతిదానికి మనం కేర్ తీసుకుంటాం. బట్ మనకు ఇంటిమేట్ ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది దాన్ని చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఉంటారు. దానికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రైవేట్ పార్ట్స్లో మనకి డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇన్ఫెక్షన్స్ చాలామందికి 70% అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి లాబియోప్లాస్టీ, లెజనోప్లాస్టీ ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి లోపల ఆల్రెడీ డాక్టర్ మాళవిక గారు, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఉన్నారు. సో వారిని ఈ ట్రీట్మెంట్ గురించి బోల్డని విషయాలు తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నిజంగా మాళవిక గారు, మీతో మాట్లాడుతూ ఉంటే ఎన్నెన్ని డౌట్స్ బుర్రలో తిరుగుతూ ఉంటాయో ఈ ఇంటిమేట్ ఏరియా గురించి. అంటే మీరు అంతా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మనం లేడీస్కి మెయిన్ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఏంటి అంటే యోని ఆ పార్ట్లో ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మందికి, ఆల్మోస్ట్ లేడీస్లో నాకు తెలిసి 70% ఇన్ఫెక్షన్తోనే సఫర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి ఎందుకు వస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏ ఏజ్ నుంచి ఇలాంటివి స్టార్ట్ అవుతాయి? మీరు అన్నట్టు వెజైనా అనే ఏరియా, సో వెజైనా మహిళల్లో ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుందండి. సో ఆ ఏరియా వెజైనా ఎలా అంటే అది డైరెక్ట్గా బయటకు ఎక్స్పోజ్డ్ ఏరియా. సో మిగిలిన పార్ట్స్ అన్ని లోపల ఇంటర్నల్ ఆర్గన్స్, వెజైనా ఒక్కటే లోపలికి బయటకి కనెక్షన్ లాగా. అండ్ ఈ వెజైనా ఏరియా దానంతట అదే సెల్ఫ్ క్లెన్జింగ్ ఏరియా. సో అదే డిశ్చార్జ్ కొంచెం ప్రొడ్యూస్ చేస్తుంది, న్యాచురల్ డిశ్చార్జ్. ఇది పీరియడ్ ఉందనుకోండి, పీరియడ్ టైంలో డిశ్చార్జ్ టెక్స్చర్ కూడా మారుతూ ఉంటుంది. మెన్సెస్ అయిన వెంటనే ఒకలాగా ఉంటుంది, ఓవ్యులేషన్ టైంలో బాగా పల్సగా ఉంటుంది, పీరియడ్ జస్ట్ ముందు మళ్ళీ థిక్ అయిపోతుంది. సో అవన్నీ సర్వైకల్ డిశ్చార్జ్, అవి వెజైనా త్రూ వస్తాయి. అండ్ వెజైనా చాలా మంది క్లీనింగ్ లాగా, వెజైనల్ డూషింగ్ అంటాము, క్లీనింగ్ లాగా చేసుకుంటారు, చెయ్యకూడదు. సో బికాస్ వెజైనాలో ఏమన్నా ఉంటే దానంతటా అదే బయటకు వచ్చేస్తాయి, అదే పుష్ చేసేస్తుంది, లోపలంతా క్లీన్. సో ఇట్స్ నో టచ్ జోన్, అసలు ఏం టచ్ చేయకూడదు లోపల. అండ్ ఎలా మరి అది క్లెన్స్ చేసుకుంటుంది అంటే దానికి కొంచెం ఆ వెజైనల్ మ్యూకోజా అంటాం చూడండి, పైన లోపల ఉన్న లైనింగ్, దాంట్లో ఆ హెల్దీగా ఉంటే మ్యూకోజా, అదే కొంచెం బ్యాక్టీరియా, కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి వెజైనాలో, అది కొంచెం యాసిడ్ ప్రొడ్యూస్ చేసినట్టు పిహెచ్ కొంచెం హయ్యర్ ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది. సో ఆ యాసిడ్ పిహెచ్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎల్లవు. ఎప్పుడు ఆ పిహెచ్ తగ్గిపోయి ఆల్కలైన్ అయితే అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో దట్ ఈస్ ద ట్రిక్, హోల్ ట్రిక్. మరి ఆ పిహెచ్ మెయింటైన్ అవ్వాలంటే ఆ టిష్యూ లైనింగ్ బాగుండాలి, వెజైనల్ టిష్యూ లైనింగ్ బాగుండాలి. సో ఇది ఎవరికి బాగుంటుంది, జనరలీ యంగ్ గర్ల్స్కి హూ ఆర్ హార్మోనల్లీ స్టేబుల్, వాళ్ళకి ఆ టిష్యూ అనేది వెరీ యంగ్గా, రిజువినేటెడ్గా, ఎలాస్టిక్, అంత ఎగ్జాక్ట్లీ నార్మల్ టైప్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ నిల్ లాగా ఉంటాయి, ఎందుకంటే క్లీనింగ్ ఏం అవసరం లేదు, సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్ కాబట్టి ఇంకా అసలు నథింగ్. బట్ విత్ డ్యూ కోర్స్ వాళ్ళకి ఏమన్నా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లైక్ పీసీఓఎస్ అంటే మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిందంటాం. సో ఆ షుగర్ కంటెంట్ కొంచెం డిస్టర్బ్ అవటం వల్ల మళ్ళీ పిహెచ్ డిస్టర్బ్ అవుతుంది. అక్కడ పిహెచ్ డిస్టర్బ్ అయితే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జనరల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పీసీఓఎస్ కానీ, డయాబెటిక్ విమెన్లో కానీ వాళ్ళకు వచ్చేవి ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన ఉమెన్లో వాళ్ళు సెక్షువల్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళు కూడా వెజైనల్ వాషింగ్ అస్సలు అవసరం లేదు, సెల్ఫ్ క్లెన్జింగ్ దానంతటా అదే అది క్లెన్స్ చేసుకుంటూ వస్తుంది. కానీ మళ్ళీ హైజీన్ బాగాలేదని, పోనీ ఇంకా ఏమన్నా కారణాల వల్ల, లేకపోతే అండర్ కరెంట్ డిజీజెస్ వల్ల, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఆర్ ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అట్లా చాలా ఉంటాయి. ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ దీనికి లేటర్ ఆన్, ఇప్పుడు మనం ఏజ్ అవుతున్న కొద్దీ హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి, లైక్ క్లోజర్ టు మెనోపాజ్ టైంలో. ఆ టైంలో వెజైనా లోపల ఉన్న లైనింగ్ పల్సబడిపోతుంది, హార్మోన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి పల్సబడిపోతుంది. దాని లూబ్రికేషన్ అంటే కొంచెం ఫ్లూయిడ్ డిశ్చార్జ్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది కదా, డ్రై వెజైనా లాగా. సో లైనింగ్ పల్సబడిపోయి డ్రై వెజైనా లాగా అయిపోయి ఇన్ఫెక్షన్స్ వలన దురద పెట్టచ్చు, ఆర్ సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ ఉండదు, జస్ట్ వెజైనా పల్సబడిపోయి డ్రై అయిపోయి లూబ్రికేషన్ లేక రెడ్నెస్ వచ్చి ఇరిటేషన్. ఆర్ కొంతమందికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్, ఓకే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి యాంటీబయాటిక్ తీసుకున్నారు, మళ్ళీ వచ్చేస్తుంది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ అంటే ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే వెజైనా మ్యూకోజాలో. యాసిడిక్ పిహెచ్ ఉంటే
హెల్దీ మ్యూకోజా ఉంటే మనకేముండవు, లేదు అంటే మళ్ళీ 1 after 1 వస్తాయి. సో రాకుండా ఉండాలంటే మ్యూకోజా హెల్దీగా ఉండాలి. మరి ఎలా హెల్దీగా ఉండాలి? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ బాగుండాలి. నేను చెప్పినట్టు PCOS, ఏమైనా డయాబెటీస్ ఇవేమన్నా ఉంటే అన్ని కంట్రోల్లో ఉండాలి. సో దట్ pH బాగుంటుంది. నో వాషింగ్, వెజైనా వాష్ చేసుకోకూడదు. ఇంటిమేట్ వాషెస్ అని దొరుకుతాయి, అవి బయటనే వాడాలి. సో దట్ ఆ బయట pH కూడా యాసిడిక్ మెయింటైన్ చేస్తాయి. మనం నార్మల్ బాడీ సోప్ వాడామంటే ఆల్కలైన్ అయిపోతాయి. సో ఈ బేసిక్ అన్ని చేశాక స్టిల్ వస్తుంటే అండ్ మళ్ళీ వెజైనల్ లేయర్ థిన్ అయిపోతా అంటే మేము వెజైనల్ లేజర్స్ ఇస్తాం, లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ వెజైనల్ లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల లోపల మ్యూకోజా రిజువినేట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఏదన్నా పల్స్ పడిపోతే టిష్యూ దాన్ని మళ్ళీ థికెన్ చేస్తుంది, కొలాజిన్ పెంచుతుంది, ఎలాస్టిన్ పెంచుతుంది, కొంచెం టైటర్ చేస్తుంది, హెల్దీ టిష్యూ చేస్తుంది. పెరిమెనోపాజల్ ఉమెన్ అంటే మెనోపాజ్ చుట్టుపక్కల ఉన్న ఉమెన్కి ఈ వెజైనల్ లేజర్స్ వల్ల వాళ్ళ టిష్యూ చాలా బెటర్ అవుతుంది. బెటర్ అవడం వల్ల ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది కాక నేను ఇందాక PRP ఇంజెక్షన్స్ అన్నాను కదా, ఆ PRP ఇంజెక్షన్స్ మన ఓన్ బ్లడ్ తీసుకుని PRP ఆ ఇంజెక్షన్స్ కూడా వెజైనాలో ఇచ్చుకుంటా వెళ్తే వెజైనా రిజువినేట్ అవుతుంది, మళ్ళీ హెల్దియర్ అవుతుంది. థిన్గా ఉంటే కానీ డ్రైనెస్ ఉంటే లూబ్రికేషన్ అంతా వాపస్ వస్తుంది, pH కూడా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు వెజైనాలో ఆ అమౌంట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉండాలి, ఉంటే అది దాన్ని దట్ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎనీ కారణం వల్ల బ్యాక్టీరియా పోయింది, మనం వాష్ చేసుకుంటే పోతుంది. ఏమన్నా అండర్ కరెంట్ హెల్త్ కండిషన్స్ ఉంటే పోతాయి, బయట నుంచి ఇన్ఫెక్షన్ ఎనీథింగ్ పోతుంది. అలాంటివి ఏమన్నా అయితే మళ్ళీ హెల్త్ వాపస్ తెచ్చేసుకోవాలి. సో రికరెంట్గా ఉండటము, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ వీళ్ళందరికీ వీ హ్యావ్ అదర్ టెక్నిక్స్, నాన్ సర్జికల్ ఇవన్నీ. సో లేజర్స్ కానీ, PRP ఇంజెక్షన్స్ కానీ, ఇంకా ఏమన్నా అదర్ థింగ్స్ కానీ ఇవన్నీ ఇచ్చి వి ప్రివెంట్. సో అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ సిట్టింగ్స్ ఉంటాయా? వెజైనల్ లేజర్కి జనరల్లీ 3 or 4 సెషన్స్ ఉంటాయండి. 1 సెషన్లో వీ కాంట్ గ్యారంటీ 30% కంటే అబౌవ్ రిజల్ట్స్ వీ కాంట్ గ్యారంటీ. సో 3 సెషన్స్ ఎలా అంటే మళ్ళీ మీరు అన్నట్టే పీరియడ్స్ తర్వాత పిలుస్తాం. పీరియడ్స్ అయిపోయిన వెంటనే నాకు 2 weeks ఉంటే పీరియడ్స్కి దట్స్ ఇనఫ్ నాకు. సో పీరియడ్స్ అయిపోయినాక పిలిచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ తర్వాత రండి, అట్లా 3 సెషన్స్ ఆఫ్టర్ పీరియడ్స్ పిలుస్తాం. అదే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఎవరికైతే పీరియడ్స్ లేవో వాళ్ళకి ఎవ్రీ 3 weeksకి రమ్మని చెప్తాం. చెప్తే ఆ సెషన్స్ వల్ల అది ఏంటంటే నాన్ ఎబ్లేటివ్ సెషన్స్, ఏమి హార్మ్ఫుల్ ఉండవు. దీనికి కూడా మేమేం డౌన్ టైం చెప్పట్లేదు. సో మాక్సిమం 1 day or 2 days 48 hours వరకు ఉంచితే అది కూడా ఆన్ అ సేఫర్ సైడ్. లేకపోతే అది కూడా అవసరం లేదు, డౌన్ టైం ఏమి ఉండదు. లోపల ఏమి టెంపరేచర్ పెంచుతాయి లేజర్స్. ఏం చేస్తాయంటే లోపల టెంపరేచర్ పెంచి ఆ హీట్ సెల్స్ అబ్జార్బ్ చేసుకుని మళ్ళీ బూస్టప్ అవుతాయి సెల్స్. అట్లాగా నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతాయి, అట్లా లేయర్ కూడా థికెన్ అవుతుంది. వెజైనా అండ్ మైక్రోస్కోప్లో చూస్తే ఇట్ ఈస్ మల్టిపుల్ లేయర్స్, సెల్స్ ఆర్ మల్టిపుల్ లేయర్స్. మెనోపాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మల్టిపుల్ కాస్త తగ్గి సింగిల్ లేయర్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయి బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి అదంతా అయిపోతే ఇన్ఫెక్షన్స్ అని, ఇరిటేషన్స్ అని, డ్రైనెస్ అని, వీటిలన్నిటివి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఎంత ట్రీట్ చేసినా మళ్ళీ వచ్చేస్తాయి. అంటే ఇది మామూలుగా మ్యారీడ్ వాళ్ళకేనా, లేదు అంటే అన్మ్యారీడ్ చిన్న అంటే అమ్మాయిలకు, చిన్న పిల్లలకు కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొందరికి అంటారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చెయ్యకండి అంటూ ఉంటారు. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయా? అంటే మామూలు స్కూల్ పిల్లల్లో వింటూ ఉంటాం. సో కాదు, చిన్న పిల్లలకి ఎప్పుడు వస్తాయంటే PCOS ఉన్న పిల్లలు, వాళ్ళకి PCOS వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోయి లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల లోపల మీలియా అంటే ఆ బ్యాక్టీరియల్ ఇది చేంజ్. ఎక్కడన్నా కొంచెం హై షుగర్ మీడియం ఉంది అంటే అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అవుతాయి. సో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే బాడీలో ఇంత ఇన్సులిన్కి ఇంత షుగర్. సో ఇది రెసిస్టెన్స్ అయితే మనం ఈ షుగర్ ఇంతే ఉంటుంది, ఇది ఇంత ఇన్సులిన్ కావాలి ఇంత షుగర్ మీద యాక్ట్ చేయడానికి. సో ఇది ఎప్పుడు చూసినా హైయే ఉంటుంది, బికాజ్ మనం ఇంత ఇన్సులిన్ ఉండదు కదా, కొంచెమే ఇంత వాడతాం. సో అందుకనే వాళ్ళకి షుగర్ దట్ మీడియంకి ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ చిన్నపిల్లలు వెట్ ప్యాంటీస్తో ఉంటే ఆ తడికి ఎక్కడన్నా మాయిశ్చర్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి అంటాం కదా, వెట్ ప్యాంటీస్కి వస్తాయి. బయట ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ అట్లా వాడారు, ఆ పబ్లిక్ టాయిలెట్స్ బాగాలేవనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ డ్రిబుల్ అయ్యి వాళ్ళకి వల్వల్ ఇరిటేషన్ వస్తుంది, కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్ కాదు అది. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ రావాలంటే ఇవే కాజెస్, అది కూడా యంగ్ గర్ల్స్ లో. ఎయిదర్ దే ఆర్ వేరింగ్ వెట్ ప్యాంటీస్ లేకపోతే PCOS అట్లా. ఈ ప్యాడ్స్ వల్ల కూడా ఏమన్నా వస్తుందా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా? జనరల్ గా మళ్ళీ మెన్స్ట్రల్ హైజీన్ ఇస్ మళ్ళీ వేరే టాపిక్. అది ఎట్లా ఉంటుందంటే మెన్స్ట్రల్ కప్స్ కి, టాంపాన్స్ కి, మెన్స్ట్రల్ ప్యాడ్స్ కి అన్నిటికీ 4 to 6 hours టైం లైన్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఎట్లా అంటే అంత బ్లీడింగ్ అవ్వట్లేదు, సో ఆ ప్యాడ్ ని ఎక్కువసేపు ప్రొలాంగ్ చేసేసి 12 hours అట్లా పెడితే ఇన్ఫెక్షన్ మనమే బ్రీడ్ చేసినట్టు. ఇక ఎక్కడైతే బ్లడ్ ఉంటుందో దట్ కెన్ బ్రీడ్ ఇన్ఫెక్షన్. సో అందుకనే 4 to 6 hours కి యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. కొంచెమే అయితే పర్వాలేదు, ప్యాడ్ లిటిల్ సోక్డే ఉంది, ఇంకొక ఫ్రెష్ ప్యాడ్ పెట్టేసుకోవాలి. అండ్ అప్పుడు ఆ టైంలో కూడా ఇంటిమేట్ ఏరియాని ఆ ఇంటిమేట్ వాషెస్తో వాష్ చేసుకోవాలి. ఓన్లీ అవుట్ సైడ్, బయటనే. వల్వల్ ఏరియా అంటాం కదా ఇంటిమేట్ ఏరియా, దాని మీద ఆబ్వియస్లీ ప్యాడ్ పెట్టుకోవటం వల్ల పోనీ మెన్స్ట్రల్ బ్లడ్ అదంతా వల్ల నార్మల్గా ఇంటిమేట్ వాష్తో చేసుకుంటే మళ్ళీ అసిడిక్ pH మెయింటైన్ అవుతుంది. ఒక్కసారి బ్లడ్ వచ్చింది అంతా అంటే ఆల్కలైన్ అయిపోయింది అక్కడ, వెజైనా ఆల్కలైన్, బయట ఆల్కలైన్ అంతా, మళ్ళీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో అందుకని ఇంటిమేట్ వాషెస్ పెట్టుకోవాలి. మీరు అన్నట్టు ఏంటంటే సోప్స్ అవి యూజ్ చెయ్యొద్దు అస్సలు చేయకూడదు. ఏరియాలో సోప్స్ కానీ స్ప్రేస్ కానీ, వెజైనల్ డియోడ్రెంట్, అక్కడ స్మెల్ అది డిఫరెంట్ గా ఉందని చాలా మంది డియోడ్రెంట్స్ కానీ, పౌడర్ కూడా ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే కొంచెం ఇన్నర్ థై ఏరియాలో ఫంగల్ పౌడర్స్ చెప్తాం, కానీ ఆ ఇంటిమేట్ ఏరియాలో వేసుకోకూడదు. సో ఇప్పుడు మామూలుగా బాడీ వాష్ కూడా వాడతారు, ఇప్పుడు సోప్ చాలా మంది కట్ చేసి తీసేశారు, బాడీ వాష్ కూడా అక్కడ వాడకూడదు, అక్కడ ఓన్లీ ఇంటిమేట్ వాషెస్ వాడాలి. ఓకే ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే తెలియక ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే పౌడర్స్ యూజ్ చేస్తారు, డియోడ్రెంట్ యూజ్ చేస్తారు, బాడీ వాష్, సోప్స్. సో కంపల్సరీ ఇంటిమేట్ ఏరియాకి ఇంటిమేట్ వాష్ అనేది ఉంటుందంట. సో దాన్ని యూజ్ చేయడం బెటర్ అనమాట. అయితే ఇప్పుడు మామూలుగా దీనికి మామూలుగా షుగర్ పేషెంట్స్ కానీ, ఐ మీన్ డయాబెటీస్ వాళ్ళు కానీ, థైరాయిడ్ వాళ్ళు కానీ, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా దీనికి మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారు. షుగర్ అండర్ కంట్రోల్లో ఉండాలి అంతే. బికాజ్ నేను ఏం చేసినా షుగర్ కంట్రోల్లో లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ అండర్ కరెంట్ ఏమన్నా ఉన్నాయంటే అవి ట్రీట్ చేసుకోవాలి ఆల్వేస్. అండర్ కరెంట్ ట్రీట్మెంట్ అంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవన్నీ ట్రీట్ అయిపోయినాక అప్పుడు నేను వెజైనల్ లేజర్స్ అని, రిజ్యూవినేషన్ అని చేయగలుగుతా. బికాజ్ నేను ఒకసారి ఆ ట్రీట్మెంట్ చేశాక అది ఫెయిల్యూర్కి వెళ్ళకూడదు అంటే అండర్లైన్ కాజ్ కూడా ట్రీట్ అయి ఉండాలి. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం మంచిగా కేర్గా చూసుకోవాలంటే నిజంగా డాక్టర్ గారు చెప్పినట్లు పాటిస్తే మీరు చేసిన ట్రీట్మెంట్ 100% సక్సెస్ఫుల్ మనకు వస్తుంది. అంటే తర్వాత కానీ ఇప్పుడు మామూలుగా అంటే ప్రతి ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ తర్వాత ఒక్కటే అడుగుతాను, మ్యారీడ్ వాళ్ళ గురించి. సో దీనికి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత సెక్సువల్ లైఫ్ నార్మల్గానే చేసేసుకోవచ్చు, దీనికి ఏం ఉండదు ప్రాబ్లం. ఈ వెజైనల్ లేజర్స్ అనేవి ఈవెన్ కిడ్ అంటే పిల్లల మధ్యలో కూడా, అంటే డెలివరీకి మధ్యలో కూడా 3 sessions 4 sessions అకామిడేట్ చేసేయగలిగితే వాళ్ళకి బెనిఫిషియల్. ఎందుకంటే ఇలాంటి ఏమన్నా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లూబ్రికేషన్స్ తగ్గిందని కానీ, పోనీ ఇంకేమన్నా మైల్డ్ టైట్నెస్ కోసం అని కానీ వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. అదే సర్జికల్ ఏమన్నా చేస్తుంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను డెలివరీలు అన్నీ అయిపోనియండి తర్వాత చేద్దాం, ఎందుకంటే ఒకసారి చేశాక ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి. కానీ మధ్యలో మనం ఈ లేజర్ ట్రీట్మెంట్స్, PRP ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు, ఓన్లీ ఆ టిష్యూని బెటర్ చేస్తాయి. సో దానికి ఏం హార్మ్ చేయవు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. సో నాన్ సర్జికల్ కాబట్టి నిజంగా ఎంత ఒక అలా వచ్చి 1 గంట ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అన్ని జస్ట్ 10 minutes to 20 minutes లో అయిపోయే ప్రొసీజర్సే. సో దీన్ని ఆఫీస్ ప్రొసీజర్స్ అంటాం, ఆఫీస్ బ్రేక్ అంతే అండి. ఓ సినిమా చూసినంత సేపు కూడా కాదు రియల్గా, సినిమా థియేటర్కి వెళ్ళినంత, నెక్స్ట్ షాపింగ్ మాల్లో మనం షాపింగ్ చేసినంత టైం మనం ఇక్కడ కేటాయిస్తే సూపర్గా మనం ప్రతిదీ కేర్ తీసుకుంటేనే మనం హెల్దీగా, బ్యూటీగా, హ్యాపీగా ఉంటాం కదా. డెఫినెట్గా. మాలవిక గారు నిజంగా నేను మళ్ళా చెప్తానండి, ప్రతిదీ చాలా చక్కగా చెప్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ మాత్రం షైగా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు అందరూ ఓపెన్ అప్ అయిపోతున్నారు, మాలవిక గారే చెప్తున్నారు. చాలామంది క్లయింట్స్ వస్తారండి వీరి దగ్గరికి. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా మళ్ళా చెప్తున్నాను, ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా ఇక్కడ అందరూ సర్టిఫైడ్ డాక్టర్సే ఉన్నారు. మీరు కళ్ళు మూసుకొని ఆరామ్సే వచ్చి వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్తే మంచి సొల్యూషన్ ఇస్తారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. మీరందరూ హ్యాపీగా, హెల్దీగా, బ్యూటీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.